స్పర్ధలో ఏదైనా మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు పబ్లిక్ దాన్ని మరి చాలా ప్రమోట్ చేస్తూ కొన్ని వేల కుటుంబాలకు ఒక మంచి హెల్త్‌నివ్వడంలో చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ మై అసోసియేట్స్ అండ్ టీమ్ మెంబర్స్. ఈరోజు దానిలోనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అంటే కొత్త టెక్నాలజీ. అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ నుంచి మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎన్నో రకాల ప్రొడక్ట్స్, చాలా మంచి కంపెనీస్ నుంచి మంచి ప్రొడక్ట్స్ కూడా, అది న్యూట్రిషన్ బేస్డ్ కావచ్చు, ఫుడ్ సప్లిమెంట్ కావచ్చు, అది మెడిసిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో కావచ్చు. ఇలా మనం మంచి ప్రొడక్ట్స్‌ని చాలా వరకు తీసుకుంటున్నాం. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ విధానంలోనే ఒక మంచి ప్రొడక్ట్‌ని మనందరం వాడడానికి అవకాశం ఉంటుందనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు హెల్త్ డ్యామేజ్ అనేటువంటిది మన చేతిలో లేదు. అంటే మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఇవాళ ఉన్నటువంటి సిట్యుయేషన్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం నుంచి మొదలుకొని మన స్ట్రెస్, మన వర్క్ లోడ్స్, మన టెన్షన్‌లు, మన టార్గెట్‌లు, మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారము, తాగే నీరు అన్నీ కూడా పొల్యూటెడ్ జోన్‌లో మనం ఉండడం వల్ల ఇలా ఏ టైంలో ఎవరికి ఎలాంటి డిజార్డర్ వస్తుందో తెలవట్లేదు. మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అనేక వేల ఖర్చులు పెడుతూ మనశ్శాంతి లేకుండా మెడిసిన్స్‌ను అదనంగా వాడుకుంటూ మరీ కొన్ని డిజార్డర్స్‌ను మనం కొత్తగా తెచ్చుకుంటున్నాం. ఇదంతా మనకు తెలిసిందే. ఒక డిజార్డర్ వచ్చిందంటే ఒక మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాల్సొస్తుంటాడు. అయినా దానికి మనం చాలా సింపుల్‌గా వాడేస్తూనే ఉంటుంటాం. ఇలా జరగకుండా మనం కొద్దిగా ముందస్తుగా, అంటే ఒక వ్యక్తి ఈ మధ్య కాలంలో మనం చూసాం. తను ఆరోగ్యంగా జీవించాలంటే చాలా తక్కువ ఖర్చుతో కొద్ది టైంను, అంటే తనకున్నటువంటి కొంత అవేర్‌నెస్‌ని గనక ఒక్కసారి మళ్ళీ తను ఆలోచిస్తే, అంటే తనకున్న అవేర్‌నెస్ ఏమిటి అనేటువంటి దాని మీద ఆయన ఆలోచనలోకొస్తే చాలా ఈజీగా మంచి ఆరోగ్యం వస్తది. కానీ చాలామంది తెలిసి కూడా, నాలెడ్జ్ ఉండి కూడా, ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా క్లారిటీ ఉండి కూడా మన అనారోగ్యంలో పోతుంది. ఇప్పుడు ఒక న్యూట్రిషన్ మన హెల్త్‌ను చాలా కొత్త పద్ధతిలో మన ఏజింగ్‌ను మార్చేటువంటి ఒక న్యూట్రిషన్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ న్యూట్రిషనే ఒక దాన్నేమంటాం, ఒక న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే 5th జనరేషన్ ప్రొడక్ట్ అనేటువంటి పాయింట్‌లో మనం మాట్లాడుతున్నాం. ఆ కంపెనీ హైగో గ్లోబల్. ఇది ఒక అమెరికన్ కంపెనీ. దీని యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ జాక్ గాన్. ఈ కంపెనీ చాలా షార్ట్ పీరియడ్‌లో 100+ కంట్రీస్‌కి ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ ప్రమోట్ అవుతూ, అంటే మెయిన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఏసియా, ఆస్ట్రేలియా అలాంటి కంట్రీలన్నిటిలో లీడ్ అవుతూ ఇవాళ మాక్సిమం ఇప్పటి వరకు, అంటే నాకు తెలిసి ఒక 4 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్ వరల్డ్ వైడ్‌గా దీంట్లో ఉన్నారు. అంటే చాలా ఫాస్ట్‌గా డే బై డే, అంటే ఎక్కడ దీన్ని అడ్వర్టైజ్‌మెంట్ చేయకున్నా కూడా, ఏం ప్రమోట్ చేయకున్నా కూడా, ఇది వాడుతున్న ఒక 10 డేస్ నుంచి 1 మంత్‌లోనే మంచి చేంజెస్ హ్యూమన్ బాడీలో రావడం జరుగుతుంది. అది ఈ మధ్య మనం ఒక 10, 15 డేస్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది మిత్రులు వాడుతున్నారు. వాళ్ళు నాతో షేర్ చేసేటువంటి అంశాలు కూడా చాలా సాటిస్ఫైయింగ్. అంటే అంత ఫాస్ట్‌గా మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జనరల్‌గా పబ్లిక్‌లో మనందరికీ ఏంటంటే ఒక 5 రకాల భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంటే అందరిని కాదు. కొందరు చాలా ధైర్యంగా ఉంటారు. పాజిటివ్ సెన్స్‌తో ఉంటారు. చాలామంది 90% పీపుల్ ఏంటంటే నెగెటివ్‌లోకి ఈజీగా వెళ్తుంటారు. అందులో మెయిన్ ఏంటిది అంటే, మన ఏజ్ పెరుగుతుంటా అంటే ఒక అయోమయం, ఒక టెన్షన్. అరే! నేను నా ప్రయాణం దగ్గరకొస్తుందనే ఫీలింగ్‌లో ఉంటాం. అండ్ డెత్ గురించి ఫియర్ అవుతూ ఉంటది. అండ్ పోవర్టీ, అంటే ఫినాన్షియల్‌గా మనం కరెక్ట్ లేకున్నా కూడా అదొక టెన్షన్, అదొక భయంలో ఉంటాం. అండ్ సిక్ అయితే, అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం భయమైతుంటాం. అండ్ అగ్లీగా కనపడడం, అంటే మనకు ఈరోజు చిన్న వయసులోనే మనకేంది, హెవీ పొల్యూషన్ ఏం చేస్తుంది, ఇవాళ మన స్కిన్‌ని కూడా చాలా ఈజీగా డ్యామేజ్ చేస్తుంది. రకరకాల స్కిన్ డిజార్డర్స్, ఏజింగ్ ఎర్లీ కావడం వల్ల ఏంటంటే మనం కనబడడం కూడా తక్కువ ఏజ్‌లోనే ఒక వృద్ధాప్య లక్షణాలుగా అలా కనబడుతుంది. వీటన్నిటికి ద సొల్యూషన్, అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 5 చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషిలో ఈ 5 ఏదో ఒకటి మనిషిని ఎప్పుడు భయపెడుతుంటాయి. వీటిని దేన్ని మనం అయినప్పటికి కూడా ఏంటంటే, ఎక్కువ రోజులు మనం ఏంటంటే హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు ద ఓన్లీ సొల్యూషన్స్ ఒకటే వస్తది. ఏంటిది? హెల్త్ అండ్ వెల్త్. అంటే మంచి ఆరోగ్యం, మన శరీరానికి ఒక మంచి ఆరోగ్యం ఉండాలి. అట్ ది సేమ్ టైమ్
మనం ఫైనాన్షియల్‌గా మంచిగా ఫ్రీగా ఉండగలిగినట్లయితే, ఈ 2 కలిస్తే మనం చాలా హ్యాపీగా జీవించొచ్చు. సో, ఈరోజు మన ఫోకస్ ఏమిటి అంటే, మన హ్యూమన్ బాడీలో ఇవాళ యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే రివర్స్ ఏజింగ్. అంటే మన లైఫ్‌ని ఇంకా హెల్తీగా, హ్యాపీగా మనం పెంచుకోవడం. ఆల్రెడీ బాడీలో ఉన్న డిజార్డర్స్ అన్నీ అంటే ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ అన్నిటి గూడా రెడ్యూస్ చేసుకునే విధంగా ఈరోజు మనం ఒక ప్రొడక్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం మన బాడీలో ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఒక ఆర్గాన్ రిలీజ్ చేసినటువంటి ఒక కోఎంజైమ్ ఏమిటి అదంటే ఎన్ఏడి ప్లస్ నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియేటైడ్. సో ఇవాళ దీని గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ ఎన్ఏడి ప్లస్ అనేది మానవ శరీరంలో ప్రతి కణములో మైటోకాండ్రియాలో రిలీజ్ అయ్యేటువంటి ఒక కోఎంజైమ్. అంటే ఇది నిరంతరం హ్యూమన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఎన్ఏడి ప్లస్ అనేటువంటిది మన బాడీలో మెయిన్ ఒక 6 ఫంక్షన్స్ చాలా చాలా క్రియాశీలకమైనది. అంటే అది హెల్త్‌ను అది ప్రభావితం చేసే అంశాల్లో చాలా క్రియాశీలకమైనది. ఏజింగ్‌ని మనకు ఎర్లీగా జరగకుండా అంటే వృద్ధాప్య లక్షణాలు ఎర్లీగా రాకుండా మనం గెట్ బ్యాక్ చేయడంలో చాలా ముఖ్యమైన ఫంక్షన్స్ 6 ఉంటాయి. అందులో ద ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎన్ఏడి ప్లస్ మన బాడీలో ఏం చేస్తది అంటే ద పవర్స్ ఎనర్జీ ప్రొడక్షన్. అంటే మన బాడీలో నిరంతరం అంటే టిష్యూగా పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు నిరంతరం ఒక జీవశక్తితో మానవుడు ఏంటంటే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ నిరంతర శక్తి మన బాడీలో ప్రొడక్షన్ కావడానికి మైటోకాండ్రియాల్ అనేటువంటిది ఏందో ఒక పవర్ హౌస్‌గా మనం చెప్పుకుంటుంటాం. దాంట్లో పవర్ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ సపోర్ట్స్ డీఎన్ఏ రిపేర్. ఎవ్రీ టైమ్ డీఎన్ఏ బాడీలో రిపేర్ అవుతుంటది. డిపెండ్ ఆన్ సో మెనీ రీజన్స్. సో దాన్ని రిపేర్ చేసుకునేటువంటి గుణం గూడా ఈ యొక్క ఎన్ఏడి ప్లస్‌కి ఉంది. ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ కరెక్ట్ ఉంటే డీఎన్ఏ రిపేర్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంటది. అండ్ యాక్టివేట్ లాంగివిటీ ప్రోటీన్స్, సిర్పియన్స్ అంటే మన డీఎన్ఏలో ఉండేటువంటి ప్రోటీన్స్‌ని గూడా మనం యాక్టివేట్ చేస్తాయి. లాంగివిటీని పెంచుతుంది. అండ్ డిటాక్స్ అంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడం. అండ్ డిక్లీన్ విత్ ఏజ్ అండ్ ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్. అంటే ఇన్ని రకాల ఫంక్షన్స్ మన హ్యూమన్ బాడీలో మన ఎన్ఈడి ప్లస్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వితౌట్ ఎన్ఈడి ప్లస్ లైఫ్ వుడ్ నాట్ బి పాసిబుల్. అంటే లివింగ్ థింగ్స్ అన్నిట్లో దీని ఇంపార్టెన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ హ్యూమన్ బాడీ అన్నిట్లో కూడా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మనకు అర్థమైంది. సో దీన్ని మొట్టమొదటిసారిగా మానవ శరీరంలో దీన్ని ఐడెంటిఫై చేసి అంటే ఇది ఒకటి ఉంది చాలా ఇంపార్టెంట్ అని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఆర్థర్ హార్డెన్. ఈయన 1904లో ఈ యొక్క ఎన్ఏడి ప్లస్ ను డిస్కవర్ చేసినటువంటి సైంటిస్ట్. అదే 1904లో హాన్స్ వాన్ అనేటువంటి మరొక నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్ దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసిండు. సో 1920లో ఒట్టో ఎన్రిచ్. సో ఈయన దాన్ని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ ముగ్గురికి కూడా అంటే ఎన్ఏడి ప్లస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ ముగ్గురి సైంటిస్టులకు కూడా 1929లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఒక నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి సైంటిస్ట్ చేసినటువంటి ఒక రీసెర్చ్ లో ఉన్నటువంటి ఒక ఒక ఎన్ఏడి ప్లస్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సో అంటే దాని తర్వాత మరి ఆ ఎన్ఏడి ప్లస్ అనేటువంటిది మన హ్యూమన్ బాడీలో అంటే దాన్ని డెవలపింగ్ ఎలా ఉంటుంది అంటే దాని యొక్క ఫంక్షన్స్ వల్ల హ్యూమన్ బాడీలో ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని అంటే బయోటెక్నాలజీ ప్రకారం కూడా ఎన్ఏడి ప్లస్ మీద చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ మనకు ఒక 8 మంది సైంటిస్టులు అందరూ కూడా నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్. అంటే ఎన్ఏడి ప్లస్ యొక్క ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ అనేది మన హ్యూమన్ బాడీలో ఎవ్రీ టైం ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ మైటోకాండ్రియా. సో ఈ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ అనేటువంటిది మన హ్యూమన్ బాడీలో 2 కారణాల వల్ల అది తక్కువ లెవెల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఒక రీజన్ ఏంటిదంటే మన ఏజింగ్ అంటే జనరల్ గా వ్యక్తి ఏజ్ పెరుగుతుంటా అంటే ఆర్గాన్స్ ఫంక్షన్స్ అన్ని కూడా స్లో అవుతుంటాయి. అది కామన్. అది అది నేచర్ ప్రాసెస్. దాన్ని ఎవరు ఆపలేరు. సో ఆ ప్రకారంగా ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ తగ్గిపోవడం ఒకటి. రెండవది ఇప్పుడున్నటువంటి మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ కావచ్చు, పొల్యూషన్ సిచ్యువేషన్ కావచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల కూడా ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా తగ్గుతుందో మన బాడీలో 6 రకాల ఫంక్షన్స్ అన్ని కూడా ఏమైతుంటాయంటే స్లో అవుతుంటాయి. దానివల్ల బాడీ ఏమైతుంటాటది అనేక రకాల డిజార్డర్స్ కు ఏమైతుంటాటది వెల్కమ్ చెప్పే విధంగా తయారవుతుంటాటది. ఏజింగ్ ఫాస్ట్ ముందుకెళ్తూ ఉంటాడు. అంటే మనకు తక్కువ వయసులోనే మనం ఏంటంటే ముసలి లక్షణాలు కనబడే విధంగా మన బాడీ తయారవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసేటువంటి ద గ్రేట్ పర్సన్ డాక్టర్ డేవిడ్ సింక్లర్ ఫ్రమ్ యుఎస్ఏ. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో యాంటీ ఏజింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి.
సో ఈయన 2016లో ఈయన చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక పద్ధతిలో ఈ ఎన్ఏడి ప్లస్ మీద ఒక ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ ను యాక్టివేట్ చేయడం కొరకు ఒక ఫుడ్ సప్లిమెంటరీ కనుక్కున్నాడు. దాన్ని ఎన్ఎంఎన్ అనేటువంటి ఒక షార్ట్ కట్ లో మనం పిలుస్తూ ఉంటాం. సో నికోటినమైడ్ మోనో న్యూక్లియేటెడ్. ఈ ఎన్ఎంఎన్ ను కనుక్కున్న తర్వాత ఆయన దాని అంటే ఇది యాంటీ ఏజింగ్ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద ఆయన గ్రూప్ వాళ్ళ అంటే రీసెర్చ్ చేసి ఎన్ఏడి ప్లస్ లెవెల్ ను ఇంక్రీజ్ చేయడానికి ఎన్ఎంఎన్ ప్రోటీన్ కనుక్కోవడం జరిగింది. అంటే ఈయన చేసినటువంటి రీసెర్చ్ లో ఏమర్థమైంది ఇక్కడ అంటే లో ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ ఏది మన హ్యూమన్ బాడీలో డిఎన్ఏ రిపేర్ స్లో చేస్తాయి. అండ్ దానివల్ల ఏమైతే ఏజింగ్ అనేది ఫాస్ట్ గా ముందుకెళ్తుంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం బూస్ట్ ఎన్ఏడి ప్లస్ అంటే ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ కనుక మనం బూస్ట్ చేయగలుగుతాం మన బాడీలో రియాక్టివేట్స్ సిట్యూన్స్ అనేటువంటిది అంటే సిట్యూన్స్ చాలా ఫాస్ట్ గా రియాక్టివేట్ కావడం వల్ల ఏంటంటే డిఎన్ఏ రిపేర్ కూడా ఫాస్ట్ కావడం వల్ల ఏజింగ్ అనేది స్లో అవుతుంది. సో ఇది ఆయన డిస్కవర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే మొట్టమొదటిసారిగా హ్యూమన్ బాడీ అంటే రివర్స్ ఏజింగ్ కూడా చేయొచ్చు. అంటే మానవ శరీరాన్ని మనం రివర్స్ ఏజింగ్ కూడా తీసుకురావచ్చు. సో దేని నుంచి అంటే ఒక సప్లిమెంట్ ని ఉపయోగించి ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ ను మనం యాక్టివేట్ చేయడం, ఎన్ఏడి ప్లస్ గా కన్వర్ట్ చేయడం, ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ ను పెంచడం అనేటువంటి దాని మీద ఈయన ఎన్ఎంఎన్ అనేటువంటి దాన్ని కనుక్కున్నాడు. ఎన్ఏడి ప్లస్ లెవెల్స్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంటే అంటే ఏజింగ్ ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని మీద కూడా ఆయన ఒక గ్రాఫ్ మనకు క్లియర్ గా చూపిస్తున్నాడు. సో ఇక్కడ డాక్టర్ డేవిడ్ సింక్లర్ డిస్కవర్డ్ ఎన్ఎంఎన్ మాట్లాడుతుంది. అంటే ఎన్ఏడి ప్లస్ ను యాక్టివేట్ చేయడానికి 2016 ఈయన ఎన్ఎంఎన్ కనుక్కోవడం ఒక ఫుడ్ సప్లిమెంట్ ఎన్ఎంఎన్ అంటే అదేదో ఒక. సో దీన్ని వాడడం వల్ల మన హ్యూమన్ బాడీలో మాక్సిమం 6.5 years రివర్స్ ఏజింగ్ అవుతుందని ఈయన ఆల్రెడీ కనుక్కోవడం జరిగింది. అంటే ఎన్ఎంఎన్ వాడితే ఏజింగ్ అనేది ఒక 6.5 సంవత్సరాలు మనకు రివర్స్ కావడానికి స్కోప్ ఉంటుందని కనుక్కున్నాడు. సో ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ 2016లో అమెరికాలో కనుక్కున్న తర్వాత అదే అమెరికాలో సుమారుగా $45 billion టర్న్ ఓవర్ జరిగింది బిజినెస్. ఎప్పుడు 2016 నుంచి 2022. సో దాంట్లో ఒకవేళ ఆ రేటును కూడా మనం చూసినట్టు ఆ ఎన్ఎంఎన్ నిజంగా అమెరికాలో ఆయన కనుక్కున్న ఫార్ములా నుంచి సప్లిమెంట్స్ ఏంటంటే చాలా రకాల కంపెనీలు ఏం చేస్తే తయారు చేస్తుంటారు. మనకు తెలుసు ఒక్కొక్క కంపెనీ ఒక క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తుంటాం క్వాలిటీ కంపెనీ ఏది బ్రాండెడ్ కంపెనీ ఏది మనం సెలెక్ట్ చేస్తుంటాం. సో అలా ఒక క్వాలిటీ ఎన్ఎంఎన్ మనం అమెరికాలో కనుక దాని ప్రైస్ చూసినట్టయితే మీరు గూగుల్లో టైప్ చేస్తే ఇక్కడ కనబడుతుంది $22,733 ఒక 6 months ప్యాకేజ్కి. ఇది ఎన్ఎంఎన్ గురించి మాట్లాడు అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 20 లక్షల రూపాయల మెటీరియల్ ను మనం కనుక ఒక 6 months వాడితే ఒక 6.5 years రివర్స్ ఏజింగ్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఈ ఎన్ఎంఎన్ కనుక్కున్నది డేవిడ్ సింక్లర్. సో దాన్ని అది కాస్ట్లీ ప్రొడక్ట్ కాబట్టి అయినా కూడా యాంటీ ఏజింగ్ అంటే ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తను ఇంకొక రోజులు జీవించాలనుకుంటున్నాడు. ఏ వ్యక్తి అయినా తనకి నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు ఏ అనారోగ్యాన్ని నేను తొందరగా గురి కావద్దని ఆలోచిస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా నేను చాలా ఇంకా ఏంటంటే ఏజింగ్ లా అంటే కనబడకూడదు, యాక్టింగ్ యంగ్ లా కనబడాలని కోరుకుంటుంది. అందులో ఇక ఉమెన్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ అంత క్వాలిటీ ప్రొడక్ట్ అయినప్పటికీ, అంత కాస్ట్లీ ప్రొడక్ట్ అయినప్పటికీ కూడా ఫెమిలియర్స్, సెలబ్రిటీస్, ఎంటర్ప్రెనర్స్ వీళ్ళందరూ కూడా దాన్ని అమెరికాలో బాగా వాడడం జరిగింది. సో ఇప్పుడు అంత కాస్ట్లీతోని ఆ ప్రోడక్ట్ మనలాంటి ఒక మధ్యతరగతి వాళ్ళు వాడాలంటే అది సాధ్యంగా మరి యాంటీ ఏజింగ్ అనేది అందరికీ అవసరమే. కాబట్టి అదే డేవిడ్ సింక్లర్ మళ్ళీ ఒక సరికొత్త ప్రయోగం నుంచి సరికొత్త టెక్నాలజీ అని వచ్చి దాన్ని ద 5th generation యాంటీ ఏజింగ్ అంటే ద న్యూ రెవల్యూషన్ ఏంటిది అనే బ్రేక్ త్రూ GNAKG ఫార్ములా. అంటే ఇప్పుడు ఎన్ఎంఎన్ మీద ఇంకా అడ్వాన్స్ అన్నట్టు. ఎన్ఎంఎన్ అనేది ఓన్లీ 6.5 years రివర్స్ ఏజింగ్ చేస్తుంది. ఇప్పుడు అది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. సో దాని మీద ఇంకా అడ్వాన్స్ గా అంటే లేటెస్ట్ టెక్నాలజీ అన్నట్టు దాన్ని మనం ఏకేజీ ఫార్ములా అంటాం. ఇప్పుడు ఏకేజీ గురించి ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఏకేజీ అంటే GNAKG అంటే మీనింగ్ ఏంది? గ్లూటామైన్ ఆల్ఫా కీటో గ్లూటరేట్. సో డాక్టర్ డేవిడ్ సైంటిస్ట్ ఏకేజీ అనేటువంటిది ఎలా ఉంటుందని చెప్తున్నాడు. ఆయన కనుక్కున్న ఎన్ఎంఎన్ ఏకేజీని ఆయనే కనుక్కున్నాడు, ఎన్ఎంఎన్ కూడా ఆయన కనుక్కున్నాడు. ఆ ఎన్ఎంఎన్ మీద మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని 2019లో ఈయన కనుక్కోవడం జరిగింది. దీని యొక్క రివర్స్ ఏజింగ్ ఎక్కడ వరకు చెప్పాడు అంటే 8.5 years మినిమం, 34 years మ్యాక్సిమం.
అంటే అంత రివర్స్ ఏజింగ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఎన్ఎంఎన్ ఓన్లీ 6.5 ఇయర్స్ అయితే ఈ ఇదొచ్చేసి ఏకేజీ వచ్చేసి 8.5 టు 34 ఇయర్స్ వరకు. సో ఈ జిఎన్ఏకేజీ ఇప్పుడు మనం అంటే ఈ జిఎన్ఏకేజీ అనేది ఇప్పుడు ఒక సప్లిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ జిఎన్ఏకే సప్లిమెంట్ మన బాడీలోకి మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇప్పుడు ఏ ఫంక్షన్స్ ఎఫెక్ట్ గా జరుగుతాయి అనేటువంటిది మనం చూసినట్టయితే ఎన్హాన్సెస్ ఎన్ఏడి ప్లస్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రొడక్షన్ ఎన్ఏడి ప్లస్ ఎక్కువ ఉండాలో అది ఎన్హాన్స్ అవుతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది మనకు సూపర్ చార్జ్డ్ ఏకేజీ అండ్ యాక్టివేట్స్ లాంగివిటీ ప్రోటీన్స్ అంటే సిట్టిన్స్ ని యాక్టివేట్ చేయడం దాని యొక్క లాంగివిటీని పెంచడం అండ్ రిపేర్స్ డిఎన్ఏ అండ్ రిజవనేట్స్ సెల్స్ ఫాస్టర్ దాన్ స్టెమ్ సెల్స్ కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఏమవుతుంటే రిపేర్ అవుతుంటది అండ్ ఎక్స్టెండ్స్ లైఫ్ స్పాన్ బై 8.5 టు 34 ఇయర్స్ త్రూ రివర్స్ ఏజింగ్ అండ్ బూస్ట్ ఎన్ఏడి ప్లస్ అనేటువంటిది ఏమిస్తుంది మనకంటే పవర్స్ ఎనర్జీ అండ్ డిఎన్ఏ రిపేర్ అండ్ ఏజ్ రివర్సల్. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఏకేజీ ఫార్ములా అన్న ప్రొడక్ట్ మనం తీసుకుంటే మన బాడీలో ఇన్ని రకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు వాడేటువంటి ఈ ఏకేజీ ఫార్ములా యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటిది? 30-40 సంవత్సరాల నుంచి మనం వాడేటువంటి ఒక న్యూట్రిషన్ మనకు 30 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ జనరేషన్ లో బేసిక్ న్యూట్రిషన్స్ వాడినాం. పౌడర్స్ అని ప్రోటీన్ పౌడర్స్ ఇలా రకరకాల వాడినాం. తర్వాత క్యాప్సూల్స్ ఫామ్ లోకి వచ్చేసి మనం ఏంటంటే సెకండ్ జనరేషన్ అంటాం. దాన్ని ఫంక్షనల్ న్యూట్రిషన్స్ అంటాం. అండ్ థర్డ్ జనరేషన్ ఒమేగా అది అమైనో ఆసిడ్స్ కావచ్చు, ఫ్యాటీ ఆసిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ సపోర్ట్ అవుతాయి. అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనం తినేటువంటి ఆహారంలో చాలా న్యూట్రిషన్స్ మనకు దొరకట్లేదు కాబట్టి సో అడిషనల్ గా మనం ఏంటంటే ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకుంటూ మన ఏజింగ్ అనేటువంటిది ఏంటంటే డిలే చేసుకోవడానికి మనం ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వాడాం. కానీ ఈ ఏజింగ్ డిలే చేస్తూ డిజార్డర్ రెడ్యూస్ చేసుకోవడానికి సో కొత్త ఫార్ములాలో కనుక్కున్నటువంటి ప్రయోగం నుంచి ఎన్ఎంఎన్ వచ్చింది. ఆ ఎన్ఎంఎన్ కూడా ఇప్పుడు మనం ఇంకెక్కువ టచ్ చేయలేదు. సో ఎన్ఎంఎన్ ఇంకా తెలుసుకునేటువంటి టైం లోపలనే ఆ ఎన్ఎంఎన్ కంటే ఇంకా అడ్వాన్స్ గా ఇప్పుడు ఏకేజీ టెక్నాలజీని అదే డాక్టర్ డేవిడ్ సింక్లర్ కనుక్కోవడం జరిగింది. నా ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది యాంటీ ఏజింగ్ మీద రివర్స్ ఏజింగ్ పనిచేస్తుంది, లైఫ్ స్పాన్ పెంచడానికి పనిచేస్తుంది, డిజార్డర్స్ రాకుండా వచ్చిన వాటి రెడ్యూస్ చేయడానికి పనిచేస్తుంది. సో ఇన్ని విధాల బెనిఫిట్ ఉన్నటువంటిది అన్నట్టు. సో ఈయన ఫస్ట్ దాదాపు రీసెర్చ్ అంటే ఏకేజీ కనుక్కున్న తర్వాత కూడా జనరల్ ఏం చేస్తుంటాం చాలా ఎనిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. మెయిన్ గా ర్యాట్స్ మీద చేస్తుంటాడు, కొన్ని ఇయర్స్ మీద ఇలా చేస్తూ అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ తర్వాతనే ఈ ఏకేజీని హ్యూమన్ బాడీకి ఎఫెక్టివ్ గా ఇవ్వచ్చు, దానివల్ల ఏంటంటే యాంటీ ఏజింగ్ అవుతుందని ప్రూవ్ చేశాడు. సో ఇక్కడ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్రొడక్ట్ ను పబ్లిక్ లో తీసుకొస్తున్నప్పుడు ఓవరాల్ గా మాట్లాడుతూ ఏదో సజెస్టెడ్ చేయడం కాకుండా ఏంటంటే తను కనుక్కున్నటువంటి ఆ అడ్వాన్స్ ఫార్మ్ మీద జరిగినటువంటి రీసెర్చ్ ను కూడా ఆయన ఇక్కడ క్లియర్ గా మనకు పిక్స్ లో పెట్టాడు. అంటే మనం ఆ సైట్ లోకి వెళ్ళి మనం అది చూస్తే దాని మీద రీసెర్చ్ కూడా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ డాటా అనేటువంటిది అంటే ప్రయోగపూర్వకంగా కూడా అంటే మనం ప్రయోగశాలలో అంటే డిఎన్ఏని రిపేర్ చేస్తుంది, ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్ చేస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ లో దానికి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ కూడా అడుగుతుంటారు. చాలా మంది హై క్వాలిఫైడ్ ఎడ్యుకేటర్స్ కావచ్చు, సైంటిస్టులు లైక్ డాక్టర్స్ వీళ్ళు ఏమడుతారు ఒక ప్రొడక్ట్ మీద ఇలా వర్క్ చేస్తుందంటే దానికి సంబంధించిన రీసెర్చ్ అడుగుతుంటారు, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ డాటాను అడుగుతుంటారు. సో అది కూడా ఇక్కడ మనకు చాలా క్లారిటీగా ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఇస్ ద ఏకేజీ ఫార్ములా డేవిడ్ సింక్లర్ గురించి చూడండి ఒకసారి. అంటే ఒక యుఎస్ బేస్డ్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇది ఇప్పుడు ఈ ఏకేజీ ఫార్ములాలో మనకు టూ టైప్ అంటే ఒకటి ఏంది మేల్ ఫార్ములా, ఒకటి ఫీమేల్ ఫార్ములా. ఇది రైట్ సైడ్ ఉన్నది ఆ మేల్ ఫార్ములా, ఇది లైట్ పింక్ కలర్ క్యాప్ లో ఉంటుంది, క్యాప్సల్స్ కలర్ కూడా పింక్ ఉంటుంది, బ్లూ లో ఉంటుంది. సో ఉమెన్ ఫార్ములా మెయిల్ ఫార్ములా అంటే సపరేట్ ఉంటుంది. అంటే మన యొక్క జీన్స్ అంటే మన యొక్క క్రోమోజోమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటంటే ఒకే ఫార్ములా ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి ఏకేజీలో 2 ఫార్ములా ఉంటాయి, ఉమెన్కే మెన్కే ఉంటుంది. సో ఈ బాటిల్లో 60 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ 60 టాబ్లెట్స్ మనం ఏం చేస్తాం అంటే ఎలా వాడతామంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోని ఒక 2 టాబ్లెట్స్ మనం తీసుకోవాలి. ఎవ్రీడే 2 ఒకటేసారి 2 తీసుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సో ఇలా మనము ఒక 3 months కనుక మనం కంటిన్యూగా వాడగలిగితే మాక్సిమం మనం ఏంటంటే 100% మనం ఏంటంటే హెల్దీలోకి రావడం కూడా యాంటీ ఏజింగ్ మొత్తం మన బాడీలో చేంజ్ వస్తుంటుంది, అన్ని చేంజ్ వస్తుంది.
ఒక 10 డేస్ వాడిన వాళ్ళే ఎక్స్ట్రార్డినరీగా రిజల్ట్స్ చెప్తున్నారు మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ ఇప్పుడు మనం చాలా పాపులర్ అయిపోతుంది. సో ఇంక నాకు తెలిసి రానున్నటువంటి ఒక 2, 3 నెలల్లో ఒక 1000 మంది మన మన చుట్టుపక్కలే మన సమాజంలో వాడే వాళ్ళ సంఖ్య పెరిగిందంటే, అంటే ఒకటేంది మేల్ ఫార్ములా, ఒకటి ఫీమేల్ ఫార్ములా. ఇది రైట్ సైడ్ ఉన్నది మేల్ ఫార్ములా. ఇది లైట్ పింక్ కలర్ క్యాప్‌లో ఉంటది. క్యాప్సూల్స్ కలర్ కూడా పింక్ ఉంటది. బ్లూలో ఉంటది. సో వుమెన్ ఫార్ములా, మెయిల్ ఫార్ములా అంటే సెపరేట్ ఉంటుంది. అంటే మన యొక్క జీన్స్ అంటే మన యొక్క క్రోమోజోమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, సో మనకి ఇక్కడ ఏంటంటే ఒకే ఫార్ములా ఇద్దరికి వర్తించుతుందంట. కాబట్టి ఈకేజీలో 2 ఫార్ములా ఉంటాయి. ఉమెన్‌కి, మెన్‌కి ఉంటుంది. సో ఈ బాటిల్‌లో 60 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ 60 టాబ్లెట్స్ మనం ఏం చేస్తాం అంటే ఎలా వాడతామంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోని ఒక 2 టాబ్లెట్స్ మనం తీసుకోవాలి. ఎవ్రీడే 2 ఒకటేసారి 2 తీసుకుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్. సో ఇలా మనము ఒక 3 మంత్స్ గనుక మనం కంటిన్యూగా వాడగలిగితే మాక్సిమం మనం ఏంటంటే 100% మనం ఏంటంటే హెల్తీలోకి రావడం కూడా యాంటీ ఏజింగ్ మొత్తం మన బాడీలో చేంజ్ వస్తుంటది. అన్ని చేంజ్ వస్తాయి. ఒక 10 డేస్ వాడిన వాళ్ళే ఎక్స్ట్రార్డినరీగా రిజల్ట్స్ చెప్తున్నారు మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ ఇప్పుడు మనం చాలా పాపులర్ అయిపోతుంది. సో ఇంక నాకు తెలిసి రానున్నటువంటి ఒక 2, 3 నెలల్లో ఒక 1000 మంది మన మన చుట్టుపక్కలే మన సమాజంలో వాడే వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఎక్స్ట్రార్డినరీ టెస్టిమోనియల్స్ మనం చూడొచ్చు. అండ్ వన్ మోర్ ప్రొడక్ట్ క్యాన్సర్‌ను దృష్టిలో పెట్టుకొని అంటే ప్రివెన్షన్ క్యాన్సర్ అండ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్‌కి కూడా ట్యూమర్స్ స్ప్రెడ్ కాకుండా ట్యూమర్స్‌ని కూడా ఏందంటే బర్న్ చేసే విధంగా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ అది జీఎన్ సెల్ అంటున్నారు. సో ఆ జీఎన్ సెల్ అనేటువంటిది కూడా దాన్ని కూడా అందరూ వాడొచ్చు. అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంటే కాదు, క్యాన్సర్ రాకుండా కూడా దాన్ని కూడా వాడొచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా స్పెషల్‌గా మనం సజెస్టెడ్ చేయొచ్చు. సో మరి ఈ ప్రొడక్ట్ కూడా మనకు 6 రకాల ఫంక్షన్స్ బాడీలో చాలా ఎఫెక్టివ్ చేస్తుంటాడు. సో ఇక్కడ 6 ఫంక్షన్స్ మీకు కనబడుతున్నాయి. ఎన్హాన్సింగ్ ఇమ్యూనిటీ, సర్వేలెన్స్ అండ్ ఇండ్యూసింగ్ క్యాన్సర్ సెల్ అపోప్టోసిస్. ఇలా మనం చూసినట్టే ఎలిమినేటింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా మొత్తము 6 కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ హ్యూమన్ బాడీలో ఎఫెక్టివ్‌గా జరగడం వల్ల ఏందంటే మనకు క్యాన్సర్ అనేటువంటిది చాలా వరకు మన ఏందంటే సపోర్ట్ అవుతుంది. అంటే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు, క్యాన్సర్ స్ప్రెడ్డింగ్‌కు మనకేందంటే దాన్ని క్యూర్ చేసే విధంగా సపోర్ట్ అవుతూ ఉంటది ఈ ఫార్ములా. సో ఇంకా ప్రివెన్షన్‌గా 100% సపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా దీని గురించి కూడా మనం ఇంకా మీరు గూగుల్‌లో కూడా డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ మన బాడీలో ఒకసారి ఇంటేక్ అంటే మనం తీసుకున్న తర్వాత దాని రియాక్షన్ అంటే దాని వర్క్ ఎలా ఉంటుంది అంటే బాడీలో దాని యొక్క డిజాల్వింగ్ అంటే ఎంత తక్కువలో అయిపోతుందో మనం చూసినట్టయితే మనం వేసుకున్న ఒక 3 నిమిషాల్లో మన బ్లడ్ లో కలుస్తుంది 3 మినిట్స్. అక్కడి నుంచి ఒక 15 మినిట్స్ లో మన ప్రతి సెల్‌లోకి ఇది ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. బ్లడ్‌లో నుంచి ఏకేజీ అనేది డైరెక్ట్‌గా నేరుగా సెల్‌లోకి ట్రాన్స్‌పోర్ట్ అంటే మైటోకాండ్రియా ట్రాన్స్‌పోర్ట్ అయ్యి, అక్కడి నుంచి ఒక 30 మినిట్స్‌లో ఏమైపోతుంది, ఆ ఎన్‌ఏడీ+ తోని యాక్టివ్ అంటే ఎన్‌ఏడీ+గా కన్వర్ట్ అయిపోతుంటది. అంటే దాన్ని పోయి బూస్టింగ్ చేస్తూ అది దాని ఫంక్షన్స్ ఒక 24 అవర్స్ కూడా అలానే కంటిన్యూ‌గా దాని ఫంక్షన్ వస్తది. సో దానివల్ల రిజల్ట్ ఏంటిది? డీఎన్ఏ ఫాస్ట్‌గా రిపేర్ కావడం, ఏజింగ్ వెనకకు రావడం, డిజార్డర్స్ రెడ్యూస్ కావడం ఇలా అన్ని కూడా జరుగుతుంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు SIRT1 టు SIRT7 సిట్యూన్స్ అంటే 1-7 మన డిఎన్ఏలో ఉండేటువంటి మెయిన్ ప్రోటీన్స్. సో ఇవి రకరకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. ఇక్కడే మొత్తం మన మనిషికి ఇక్కడే అంటే మూలం మొత్తం అంటే తను హెల్తీగా జీవిస్తున్నాడా, ఎక్కువ కాలం జీవిస్తున్నాడా. సో ఇలాంటి ప్రోటీన్స్ అన్నిటి కూడా ఏంటంటే ఇది బూస్టింగ్ చేస్తుంది. దాని లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది మన ఏకేజీ ఫార్ములా. సో దీనివల్ల మన బాడీలో 128 రకాల డిజార్డర్స్ అంటే హెల్త్ సంబంధించిన కండిషన్స్ కావచ్చు, సబ్ హెల్త్ కండిషన్స్ కావచ్చు, వాటన్నిటి మీద నేరుగా పనిచేస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ స్టడీ ఉన్నది ఇక్కడ. సో హెల్త్ పాయింట్ లో హార్ట్ డిసీజ్ అని అండ్ హైపర్ టెన్షన్, బీపీలు, హై కొలెస్ట్రాల్ అండ్ డయాబెటిక్ అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్, ఇలా స్ట్రోక్స్ ఇలా మొత్తం మనం మాట్లాడంటే ఇప్పుడు సొసైటీలో సో మేజర్ గా అంటే ఎక్కువ మంది జనాలు వేటితో సఫర్ అవుతారో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అంటే పెయిన్ పరంగా చూసినట్టయితే లోవర్ బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, ఫుల్ బాడీ జాయింట్ పెయిన్ ఇలా మనం చూసినట్టయితే పెయిన్ సంబంధించి అండ్ యాంటీ ఏజింగ్, రివర్స్ ఏజింగ్ 8.5 to 34 years అండ్ స్కిన్ బూటీ అండ్ హెయిర్ డార్కెనింగ్ కూడా అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా చాలా అంటే పోస్ట్ కోవిడ్ సింటమ్స్ ఇలా మొత్తం మాక్సిమం డిజార్డర్స్ మొత్తం కూడా క్యూర్ అయ్యే విధంగా ఈ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ రీసెర్చ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు అన్ని కంపెనీ లాగా ఏదో కామన్ గా ఏదో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో బిజినెస్ పాయింట్ లో మాట్లాడేటువంటి ప్రొడక్ట్ కాదు. ఇట్ ఈస్ ద 100%
హై క్వాలిటీ 5th జనరేషన్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మనందరికి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ప్రొడక్ట్. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఐగోకి సంబంధించినటువంటి. సో అది ఎఫ్‌డిఏ, అమెరికా నుంచి ఎఫ్‌డిఏ, ఎఫ్‌డిఏ సర్టిఫికేట్, అంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సర్టిఫికేషన్స్, అండ్ ఎన్ఐహెచ్ నుంచి. ఇంక మీకు ఇది కూడా ఉందా లేదంటే అమెరికన్ గవర్నమెంట్ సైట్ లోకి వెళ్ళి కూడా మనం దీన్ని చూడొచ్చు, ఎన్ఐహెచ్. సో అలాగే హెచ్జిఎస్. సో ఇలా ప్రతి కంట్రీ నుంచి కూడా హెచ్జిఎస్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అండ్ ఉమెన్ టెస్టింగ్ రిపోర్ట్ కూడా, అంటే జిఎన్ఏకేజీ అనేటువంటి ప్రొడక్ట్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ టెస్ట్ మనీస్ అంటే మన ఇండియాలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసి ఇది ఒక 2 months నుంచే ఇది మన ఇండియాలో స్టార్ట్ అయింది. అంటే ఆ 2 months లో రాగానే 100 మంది కూడా ఎవరు 100 మంది రీచ్ కాదు. ఒక 20-30 మంది ఒక 1 month నాకు తెలిసి ఒక 1 month వాడిన వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు ఇక్కడ. సో ఒక 10 days వాడిన వాళ్ళు మాత్రం ఒక 50-60-70 మంది ఉంటారు. సో ఇక్కడ టెస్ట్ మోల్స్ ఫారెన్ లో మనకంటే సింగపూర్, మలేషియా, ఇప్పుడు చైనా, హాంకాంగ్, మన చుట్టూ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీలో కూడా ఇది బాగానే స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడ నుంచి అక్కడ 1 year ఉన్నది కాబట్టి ఆ 1 year నుంచి మనం కానీ టెస్ట్ మోనల్ చూసినట్లయితే యాంటీ ఏజింగ్ మీద ఇక్కడ మిసెస్ లిదియా ఫ్రమ్ సింగపూర్, ఆమె January 8th స్టార్ట్ చేసింది. మే వరకే ఆమె ఫేస్ లో అంటే యాంటీ ఏజింగ్ ఎలా వచ్చిందో చూడండి. అంటే ప్రాక్టికల్ ఇది, అంటే ఇది ఏదో మనం పిక్చర్ చూస్తున్నానే కాదు. ఈమె మనందరితో లైవ్ లో కూడా గడిచిన లాస్ట్ మీటింగ్ లో మాట్లాడింది, అంతకుముందు మీటింగ్ లో మాట్లాడింది. సో నౌ ఇప్పుడు ఆమె షీ లుకింగ్ వెరీ యంగ్. అంటే ఒక 54 years ఉన్నటువంటి ఒక లేడీ ఇప్పుడు మనకు ఒక 25 years లో కనబడుతుంది. అంటే అంత ఎఫెక్టివ్ గా, అంత ఫాస్ట్ గా హ్యూమన్ బాడీలో చేంజెస్ తీసుకొస్తుంటది ప్రొడక్ట్. సో ఇంకా మీకు చాలా టెస్టిమోనియల్స్ లో మీరు చూస్తున్నారు. అండ్ రింకిల్స్ కావచ్చు, పిగ్మెంటేషన్స్, అంటే మన ఫేస్ మీద కూడా చాలా రెడ్యూస్ అయిపోతుంటాడు ఫాస్ట్ గా. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ సంబంధించినటువంటి టెస్టిమోనియల్స్ మన చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ నుంచి. సో ఇది కూడా ఒక యాంటీ ఏజింగ్ మీద. ఇది విటలిగో, అంటే మన పూత పూసినట్టు ఇట్లా వస్తుంటాడు ఫేస్ మీద, దానికి సంబంధించిన. సో ఇది కూడా యాంటీ ఏజింగ్ మీద. దాన్ని వర్కోసిస్ వెరిస్ అంటారు. ఇది కూడా చాలా క్రిటికల్ డిజార్డర్, ఎందుకంటే వీటికి కూడా మెడిసిన్ అల్లోపతి నుంచి ఏదైతే ఉండదు. సో ఇలాంటి అంటే మనకు అల్లోపతి నుంచి కూడా కొన్నిటికి మనకు సోరియాసిస్ కావచ్చు, ఇలాంటి వాటికి మనకు తెలుసు, అది మనందరికి వాడినంత సేపు ఏమనుకుంటే ఆ పెయిన్ నుంచి కొద్దిగా రిలాక్స్ అవుతాడు. దెన్ వెన్ వి స్టాప్ చేయని ఏమైతే మళ్ళీ అది స్ప్రెడ్ అవుతూనే ఉంటాడు. సో అలాంటి వాటి మీద కూడా ఒక మంచి టెస్టిమోనియల్స్, మంచి రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ ఒక యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా రెడ్యూస్ కావడం, అండ్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ కావడం. సో ఇలా చూస్తున్నాం. నేను మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి కూడా కొంతమంది నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళ యొక్క ఫేస్ లో కానీ వాళ్ళ బాడీలో కానీ తేలికగా ఉండడం, కొద్దిగా మళ్ళీ గ్లో రావడం. సో కాన్స్టిపేషన్, చాలా మంది కాన్స్టిపేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది, అంటే బాడీలో వెయిట్ లాస్ ఫీలింగ్ కూడా కలుగుతుంది అనేటువంటి చాలా, అంటే రకరకాల వాడుతున్న వాళ్ళు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. బీపీ తగ్గిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, డయాబెటిక్ తగ్గిందని చెప్పే వాళ్ళు ఉన్నారు. అంటే కొద్ది రోజులకి, ఇంకా మనం ఒక 3 months డోసులు ఎవరు ఇక్కడ వాడడం కూడా లేము. మనం ఒక 3 నెలలు వాడితే అది ఎక్స్ట్రా బెడ్ రిన్ పేషెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాకింగ్ జరుగుతున్నటువంటి టెస్టిమోనియల్స్. సో ఇప్పుడు మనము